అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కేసినేని చిన్నిపై కొలికిపూడి దారుణ ఆరోపణలు. వివరాలు ఏంటో తెలియజేస్తాను, వీడియోను పూర్తిగా చూడండి. ఇక విషయంలోకి వచ్చేసరికి ఇద్దరు తెలుగుదేశం పార్టీ వారే. ఒకరేమో తిరువూరు శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు, ఇంకొకరేమో విజయవాడ ఎంపీ అయినటువంటి కేసినేని చిన్ని. సో వీళ్ళిద్దరికీ మొత్తానికి మొన్నటి నుంచి రగులుతూ ఉంది. ఎట్టకేలకు నిన్న తారాస్థాయికి చేరింది అనుకోవాలి. సో ఇక మొత్తానికి కొలికిపూడి శ్రీనివాసరావు సోషల్ మీడియాలో ఇదిగో నేను ఇట్లా చేశాను అట్లా చేశాను, నాకు ఎంత చేశారు అంత చేశాను, నా దగ్గర డబ్బులు ఎంత తీసుకున్నారని చెప్పేసి పెట్టాడు. అది ఎంత తీసుకున్నారని కూడా చెప్తాను మీకు. సో నిన్న ఒక ప్రముఖ ఛానల్లో లైవ్లోకి వచ్చి ఇంటర్వ్యూలో మాట్లాడటం జరిగింది. సో ఆయన ఏమేమి అంశాలు చెప్పాడు అనేది ప్రతి ఒక్కటే తెలియజేస్తా. సో కొలికిపూడి శ్రీనివాసరావు చెప్పిన కామెంట్స్ మాత్రం ఇప్పుడు చెప్తున్నాను. మరి కేసినేని చిన్ని నుంచి అయితే మాత్రం ఇంకా ఎటువంటి కౌంటర్ అటాక్ కానీ ఏమి రాలేదు. మరి ఆ సమయం వచ్చినప్పుడు దాని గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు ఇది కొలికిపూడి వర్షన్ నేను చెప్తున్నది. సో ఇతను ఎమ్మెల్యే కదా, అదే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఇతను ఎమ్మెల్యే. సో వీళ్ళిద్దరికి మంచి సఖ్యత ఉండేది ఒకప్పుడు. పైగా ఈ కొలికిపూడి శ్రీనివాసరావుకి తెలుగుదేశం పార్టీ టికెట్ రావడానికి గల కారణం కేసినేని చిన్నే అని సాక్షాత్తు ఇదే కొలికిపూడి చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ పలు సందర్భాల్లో అది కూడా ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద చెప్పారు. సో అంత ఇదిగా నాకు టికెట్ ఇప్పించింది ఆయనే, ఆయన వల్లే నేను ఇవాళ ఎమ్మెల్యే అయ్యాను అని చెబుతున్న కొలికిపూడి ఇవాళ ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటి అంటే, ఒక వ్యక్తి పరిచయం అయినప్పుడు పూర్తిగా వాళ్ళ గురించి నాకు తెలియదు కదా. సో అదే స్టార్టింగ్ టైంలో నాకు ఫేవర్ చేశారు కాబట్టి నాకు ఇంకా పాజిటివ్ ఒపీనియన్ పెరిగింది. కానీ తీరా కట్ చేస్తే నా ఆలోచన విధానానికి అతను అవలంబించిన విధానానికి అసలు ఏమాత్రం పొంతన లేదు. ఏమిటది అని అంటే, కేసినేని చిన్ని అనగానే మామూలుగా ఒక ఎంపీ, అతనికి వ్యాపార లావాదేవీలు ఉండేవి. సో డబ్బుకి ఏమి ఇబ్బంది లేదు అంటే అసలు అతను ఏమీ లేదు, రూపాయి కూడా లేదు అని చెప్పేసి ఈయన అన్నాడు. అదేంటి ఎలా అంటావంటే, ఈయనకి ఆదాయం ఎక్కడి నుంచి, అసలు ఏమీ లేవు, ఆయనకి వ్యాపారాలు ఏమీ లేవు అని చెప్పేసి కొలికిపూడి శ్రీనివాసరావు చెబుతూ, ఇదే హైదరాబాద్ ప్రగతి నగర్లో ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రభుత్వ భూమిని వెంచర్ లాగా చేసి దాన్ని ఫ్లాట్లు చేసి వేస్తున్నానని చెప్పేసి 150 కోట్లు ప్రజల దగ్గర కొల్లగొట్టాడు అని చెప్పేసి ఆయన చేసిన ఒక ఫస్ట్ ఆరోపణ. సో మీరు కావాలంటే చెక్ చేసుకోండి. అది ఇది ఇప్పటికీ ఆ బాధితులు అతని దగ్గరికి వస్తున్నారు, అతని ఇంటి దగ్గరికి అని చెప్పేసి ఒక ఎలిగేషన్ ఆయన చేశారు. మరి దీనిపైన ఏం చెప్తారో ఏంటో తెలీదు. ఇక దాని తర్వాత ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు, సరే ఈ అంశాలు అలా ఉంచితే తన ఎమ్మెల్యే టికెట్ సమయంలో ఒక 5 కోట్ల రూపాయలని ఇచ్చారు అని చెప్పేసి, ఈ 5 కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి ఇచ్చారు అని అంటే, తన ట్రాన్సాక్షన్స్ ఫిబ్రవరి 7, 8, 14 అప్రాక్సిమేట్లీ సబ్జెక్ట్ కరెక్షన్ ఆ తేదీల్లో 20 లక్షల చొప్పున ఆయనకి ట్రాన్సాక్షన్ చేశారు అనేది ఆయన నిన్న డైరెక్ట్గానే చెప్పారు. ఇవి కాకుండా తనకి ఎవరో కోటేశ్వరరావు చౌదరి అని చెప్పేసి ఇంకొక అతను ఎవరో ఉన్నారంట, అట్లా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి పలు దఫాలుగా డబ్బులు ఇచ్చి, అది కూడా తన పిఏ మోహన్, ఎవరు కేసినేని చిన్ని పిఏ మోహన్, ఆయనకి ఇచ్చారు. సో ఆ విధంగా మొత్తం మీద 5 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పేసి అన్నారు. సో ఎలా ఇచ్చారు మరి, ఈ విషయాన్ని అధిష్టానానికి చెప్పారా అని అంటే, అధిష్టానమే వాళ్ళ దగ్గర తీసుకోమని. అంటే ఇప్పుడు మామూలుగా ఒక ఎంపీ ఉన్నాడంటే, సరే ఎమ్మెల్యేలు ఎంత వేసుకుంటారో వేసుకోమని, మిగతా మీరు సర్దండి అని చెప్పేసి అని అనుకుంటారు కదా. ఆ ఉద్దేశంతో నేను అది అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళలేదు. పైగా అధిష్టానమే ఈ విధంగా చెప్పిందేమో అని చెప్పేసి భావించాను అన్నాను. సరే అది మీరు ఎంతవరకు నమ్ముతారా లేదా అనేది సెకండరీ, అది అతని వర్షను. ఇక దాని తర్వాత అసలు ఏంటి ఇక్కడ మీ ఇద్దరి మధ్య క్లాష్ రావడానికి ఏమైనా సరే ఈ వాటాలకు సంబంధించిన వ్యవహారం ఏమైనా ఉన్నదా అంటే, కొలికిపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి అసలు పేకాట అనే దాన్ని ఎక్కడ సమర్థించడట. కేసినేని చిన్ని మాత్రం పేకాటలను విపరీతంగా పెంచి పోషిస్తారు. సో ఆయనకు ఒక ప్రక్కన అది ఆదాయం, ఈ పేకాట ఆదాయం. సరే నువ్వు ఎక్కడ ఏదైనా చేయి, కానీ నా నియోజకవర్గ పరిధిలో మాత్రం అట్లాంటి పేకాట శిబిరాలు పెట్టడానికి ఆస్కారం లేదు అని చెప్పేసి అన్నారట. సో అది ఒకటి. అట్లాగే ఏదైనా సరే కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి స్థానిక ఎమ్మెల్యే కదా, నాకు సమాచారం ఇవ్వకుండా ఆయన ఎంతటికి ఆయన వచ్చేస్తున్నారు, కార్యక్రమాలు చేసేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సో నన్ను స్థానిక ఎమ్మెల్యేగా కూడా గుర్తించట్లా. అట్లాగే మినిస్టర్ నారాయణ గారితో మాట్లాడి వాళ్ళకి సంబంధించిన రోడ్లు, ఈ రోడ్లన్నీ కూడా నేను అనే నిధులు ఏదో మంజూరు చేయించుకుందామని చెప్పేసి నేను నారాయణ గారితో మాట్లాడి ఓకే చెప్పిన తర్వాత నేను ఇక్కడ
మా నియోజకవర్గ పరిధిలో రోడ్లు వేయడం కోసం టెండర్ల కోసం పిలిస్తే ఆ టెండర్లు రద్దు చేయించాడంట కేసినేని చిన్ని. సో ఆ ప్రకారంగా ఇట్లా ఇవన్నీ కూడా ప్రతీదీ నన్ను అడ్డం పెట్టేస్తున్నాడు, ఈ విధంగా చేస్తున్నాడు అనేది. ఇవన్నీ ఒక ఎత్తు. ఇంకా అసలు ట్విస్టులు చాలా ఉన్నాయండి. ఇంకేం చెప్పారంటే తెలుసా, మీకు గుర్తుందా? పివి సునీల్ కుమార్ ఐపీఎస్ అధికారి, అదే రఘురామకృష్ణరాజన్ కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన దాంట్లో సస్పెండ్ అయి ఉన్నాడు కదా ఆ క్యాండిడేట్. ఆ పివి సునీల్ కుమారు జగన్మోహన్ రెడ్డికి ఎంత అత్యంతగా సన్నిహితుడిగా భక్తుడిగా వ్యవహరించేవాడని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ పివి సునీల్ కుమారు ఈ కేసినేని చిన్నికి ఒక 10 కోట్ల రూపాయలు ఎన్నికల సమయంలో ఇచ్చారట. ఇప్పుడు ఆయన తిరుగుతూ ఉన్నాడు, నా డబ్బులు నాకు ఎప్పుడు ఇస్తారని. ఇది ఎంత స్ట్రాంగ్ ఎలిగేషన్ చూడండి. 10 కోట్ల రూపాయలు పివి సునీల్ కుమార్ కేసినేని చిన్నికి ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చాడు, ఏ రకంగా ఇస్తారు? సరే ఇచ్చారు అనుకుందాం. ఆయన వైసీపీ వాళ్ళపైన పోటీ చేసి గెలిచి, అంటే వైసీపీకి ఫేవర్గా ఉన్న ఈ ఐపీఎస్ అధికారే వైసీపీ వాళ్ళు ఓడించడం కోసం ఈ 10 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తాడనమాట, ఇచ్చాడని చెప్పేసి అన్నారు. సో ఆ విధంగా తీసుకున్నారు. సరే పివి సునీల్ కుమార్కి కేసినేని చిన్నికి ఉన్న లింక్ ఏంటి అంటే, ఒక కామన్ ఎమ్మెల్యే ఉన్నారు అని చెప్పేసి, ఆ ఎమ్మెల్యే పేరు ఎవరో చెప్పలేదు, అది వేరే విషయం. సో ఈ విధంగా జరిగింది. ఇది ఇలా ఉంటే రాజ్ కేసిరెడ్డి కేసినేని చిన్ని దోస్తులు వీళ్ళిద్దరు కలిసి వ్యాపారాలు చేశారు అని చెప్పేసి గతంలో ఎప్పుడైతే రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అయినప్పుడే దానికి సంబంధించిన న్యూస్ వచ్చింది కదా. సో అది కూడా వాస్తవమే. ఇవన్నీ ఒక ఎత్తు. ఇంకొక బాంబు పేల్చారు. ఈ మామూలు బాంబులు కాదులే, దీపాలు టపాసులే, అన్నీ 10,000 వాలాలు అట్లా. ఎవరైతే కృష్ణా జిల్లా మాజీ మంత్రి గుడివాడ కొడాలి నాని, ఈ కొడాలి నాని అంటే వాళ్ళ టెన్యూర్లో ఇసుక దందాలు అన్నీ మెయింటైన్ చేసి జిల్లా వ్యాప్తంగా మెయింటైన్ చేసేవాడు అంటే ఒక వ్యక్తి. ఆ క్యాండిడేట్ ఇప్పుడు కేసినేని చిన్ని ఆఫీస్లోనే ఉండి ఇదే ఇసుక దందా కొనసాగిస్తున్నారట. ఇది కూడా కులికిపూడి చెప్పారు. సో ఇలా ఎక్కడికక్కడ ప్రతి ఒక్క దాంట్లో ఇదిగో కేసినేని చిన్ని పంధా ఇలా ఉంది, ఈ రకంగా ఉంది అని చెప్పేసి. వీటితో పాటుగా ఇంకొకటి ఏంటి అంటే, కేసినేని చిన్ని లోకేష్కి అత్యంత సన్నిహితుడులాగా ప్రతి విషయాన్ని లోకేష్కి ఆపాదించేసి, ఇదిగో లోకేష్ గారు చెప్పారు ఇలా చేయమన్నారు, లోకేష్ గారు ఆదేశాల మేరకు ఇలా చేస్తున్నాం అని చెప్పేసి మాటికి అసలు ఉన్నదానికి లేనిదానికి కూడా లోకేష్ను వాడేస్తున్నాడు. సో అలా చెప్పి జనాలను భయపెడుతున్నాడు అని చెప్పేసి నేను చెప్తాను పదే పదే. సో నేను ఏ రోజు కూడా నాకు రూపాయి అవసరం లేదు, అది లేదు ఇది లేదు. ఒకవేళ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకున్నా సరే, పార్టీ చర్యలను గుర్తొచ్చింది, బాబు గారు దుబాయ్ టూర్లో ఉన్నారు కదా, వచ్చిన తర్వాత మాట్లాడుతాను, దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాంలే. సో ఈ ప్రకారంగా ఇట్లా జరుగుతుంది. పైగా ఇంకో వీటన్నిటిలో పీక్స్ ఏంటో చెప్పంటారా, కేసినేని నాని ఉన్నాడు కదా చిన్ని వాళ్ళ అన్న, అదేనండి లాస్ట్ మూమెంట్లో వైసీపీకి వెళ్ళి పోటీ చేశాడు కదా, ఆయన 1000 రెట్లు బెటర్ కేసినేని చిన్ని కంటే అని చెప్పేసి అన్నాడైనా. కేసినేని నానియే బెటర్. ఎందుకంటే ఇక్కడ ఇది ఎందుకు వచ్చిందంటే, కేసినేని నాని మొన్నటిదాకా ఎంపీ తెలుగుదేశం పార్టీయే, ఇది 2024 ఎన్నికల ముందు వరకు. సో ఆయనకు అనుచర వర్గం ఉంటుంది కదా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, ఈ అనుచర వర్గాన్ని కేసినేని చిన్ని దగ్గరికి రానివ్వట్లేదు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి, వాళ్ళ తెలుగుదేశం పార్టీ భక్తురాళ్ళు, అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ఎంపీ దగ్గరికి రానికపోతే వాళ్ళు ఇడిపోతారు. సో ఇటువంటి తరుణంలో ఒకవేళ కేసినేని శత్రువు మిత్రులాగా కేసినేని చిన్ని అంటే పడట్లేదు కాబట్టి, కేసినేని చిన్నికి శత్రువు నాని కాబట్టి, నాని ద్వారా ఏమైనా ఆపరేషన్ చేస్తున్నారా మీరు కొలికిపూడి గారు అని చెప్పేసి అని కూడా ప్రశ్నలు తలెత్తారు. సో అట్లా ఏం లేదంటే, సరే కేసినేని నాని పైన మీ అభిప్రాయం ఏంటి అంటే, చిన్ని మీద చాలా బెటర్ నాని, ఇప్పుడు జనాలందరూ గగ్గోలు పెడుతున్నారు, నాని 1000 రెట్లు మెరుగు చిన్ని కంటే అని చెప్పేసి నేను అంటున్నారు. సో ఇప్పుడు అల్టిమేట్గా ఏంటి అంటే, ఏ వ్యక్తి అయితే మనకు ఒకప్పుడు దేవుడిగా కనిపించారో, అంటే ఆ టికెట్ ఇప్పించినప్పుడు ఈయనకు మద్దతుగా నిలిచినప్పుడు ఒక 5-6 క్యాండిడేట్లు పోటీ ఉండేవాళ్ళు అంట తిరువురు కాన్స్టిట్యున్సీకి. వస్తే వాళ్ళలో కొలికిపూడినే సెలెక్ట్ చేసుకొని మరి చిన్ని రిఫర్ చేశాడట. సో అందు గురించి ఇక ఓకే ఫైన్ గో అహెడ్ అని చెప్పేసి అన్నప్పుడు ఈయనకి ఇచ్చితే, మరి ఆ కేసినేని చిన్ని అప్పుడు కొలికిపూడి దృష్టిలో ఏంటి, అబ్బా అన్న నువ్వే మొత్తం తోపు తురుము అని. ఇప్పుడు ఆలోచన సడన్గా కేసినేని చిన్ని అంటే, అప్పుడు స్టార్టింగ్లో నాకు అతని గురించి పూర్తిగా తెలియదు కదా, అందు గురించే ఇప్పుడు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతున్నాయి, అతనికి అసలు ఏమీ లేదు అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి. ఇది పరిస్థితి. మామూలుగా ఇప్పుడు కొలికిపూడి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ నుంచి కాంట్రవర్సీస్ విపరీతంగా వస్తూ ఉన్నాయి ఆయన పైన. సో ఆ కాంట్రవర్సీస్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది బయటికి రావట్లేదు. కానీ ఈ కాంట్రవర్సీకి సంబంధించి అంటే ఒక లేడీ ఎవరో వార్డు మెంబర్ ఎవరో మొత్తానికి వేధించారని ఆవిడ,
అలాగే ఇంకే ఇసుకకు సంబంధించిందని ఇట్లా గ్రాఫైట్ ఏదో మొత్తానికి వీటన్నిటికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఎందుకు ఈ ఆరోపణలు వస్తాయి, నీ పైన ఎందుకు వస్తున్నాయని చెప్పేసి ఇదే కూలికిపూడిని 2 సార్లు అంతకుముందు పిలిచారు డిసిప్లినరీ కమిటీ. ఆ వరల రామయ్య ఇంకా సంథింగ్ ఎవరో ఉన్నారు సమ్ ఎక్స్. సో పిలిచారు, అప్పుడు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఏది ఇచ్చుకున్నాడో అయిపోయింది. సో ఈ రిపీటెడ్గా హెడ్ఏక్స్ వస్తున్నాయి అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది ఏంటి? సో ఇప్పుడు ఏం జరగబోతుంది చూడాలి. మొత్తం మరి కేసీనేని చిన్ని దీనిపైన ఎట్లా కౌంటర్ వేస్తాడు ఏంటి అనేది తెలియాలి అంటే మరి చూద్దాం ఇవాళ కానీ రేపు కానీ ఏమైనా ఇస్తారా లేదా అనేది. ఈ కేసీనేని కూలికిపూడి ఈ వివాదాల మధ్య మరి ఎవరిది వాస్తవం ఎవరిది అబద్ధాలు అయ్యి ఉంటాయి, ఎవరిది అనుమానాస్పదంగా ఉంటుంది, అది ఇద్దరు అంతేనా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.